आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। शमशाबाद के मौजू कोतवाल गुड़े हिमायत सागर से करीब रियासती वजीर बल्दी नज़्म नफ्स केटी रामाराव के हाथों 85 एकड़ अराजी पर इको पार्क का संग बुनियाद रखा गया। इस मौके पर खिताब करते हुए केटीआर ने कहा कि हैदराबाद से करीब दोनों जखीरे आब हिमायत सागर और उस्मान सागर को सियाहती मुकाम में तब्दील किया जाएगा। उस्मान सागर में 35 करोड़ रुपए और हिमायत सागर के पास तकरीबन 85 एकड़ अराजी पर 300 करोड़ रुपए के सिर्फ से बेहतरीन फैमिली पार्क तामीर किया जाएगा। केटीआर ने खुसूसी पूजा के बाद पार्क का संगे बुनियाद रखा। केटीआर ने मजीद कहा कि शमशाबाद के अतराफ जियो नंबर 111 बर्खास्त करने का हुकूमत की जानिब से ऐलान किया गया था और इसको भी हमने पूरा किया। अब हमारी जिम्मेदारी है कि दोनों जखीरे आब को गंदगी से बचाना, इसका भी इंतजाम किया जाएगा। सड़क भी 100 फीट की जाएगी, साथ ही पार्किंग सहूलत के साथ होटल्स तामीर किए जाएंगे। प्रकाश गौर, रुकन असम्बली राजेंद्र नगर, जिले परिषद चेयरमैन अनीता रेड्डी, महेंद्र रेड्डी MLC के अलावा सियासी और मुकामी अफराद की कसीर तादाद भी इस मौके पर मौजूद थी। మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి ఇక్కడ ఉండే హైదరాబాద్ నగరంలో ఉండే మా సోదరులకి ఇక్కడ ఉండాల్సినంత మరి అందుబాటులో ఉండాల్సినంత ఆహ్లాదకరమైన పార్కులు కానీ, పిల్లలకు ముఖ్యంగా అందుబాటులో ఉండాల్సినన్ని మరి వీకెండ్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా లేవన్న ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో, HMDA ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే గండిపేటలో దాదాపు 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కుని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. దాంతో పాటు మరి ఈ రెండు చెరువులు కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ రెండింటి పట్ల కూడా మన ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రెండు అద్భుతమైన సరస్సులను, ఈ రెండు అద్భుతమైన చెరువులను ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కొత్వాల్గూడలో ఒక 300 కోట్ల రూపాయలతో ఈ ఎకో పార్కును కూడా చాలా గొప్పగా డెవలప్ చేయబోతా ఉన్నాం. ఇది హైదరాబాద్ నగరానికే ఒక మంచి అసెట్ లాగా. హైదరాబాద్ నగరంలోని చాలా మంది ఇక్కడికి రేపు రాబోతున్నారు. ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టుపక్కల మరి బాగా డెవలప్ కూడా అవుతుంది. దాదాపు ఈ 300 కోట్ల ఈ పార్కులో మనకి ఏంటంటే ఇక్కడ 100 ఎకరాల పై చిలుకుంది. ఒక రింగ్ రోడ్ అవతలకి ఇవతలకి కలిపి మనకి రెండు వైపులా ప్రభుత్వ స్థలం ఉంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ దేశంలోనే, భారతదేశంలోనే అతి పెద్దదైన అక్వేరియం ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. భారతదేశంలోనే అతి పెద్దదైన ఏవియరీ అంటే రకరకాల పక్షులని, మరి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ ఉండే పక్షులన్నింటినీ కూడా ఇక్కడే ఒకటే చోట ఒక ఏవియరీని ఏర్పాటు చేసి దేశంలోనే అతిపెద్ద ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు దేశంలోనే అతిపెద్ద బోర్డ్ వాక్ కూడా इकड़े बोर्ड वॉक अंटे। तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।